హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డాట్ సెటిల్ క్లాసెస్. దిస్ ఇస్ అమోషే. సో దెన్ మన వీడియోలో చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. కోల్బర్గ్ కావచ్చు, పియాజే కావచ్చు, వైగోస్కీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పటి నుండి ఏంటంటే మనకి సీటెట్కి సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కషన్స్, ప్రిపరేషన్ టిప్స్ వీడియోస్ అనేవి మన ఛానల్ తెలుగు డాట్ సెటిల్ క్లాసెస్లో ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం కనుక మీరు వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఏంటండి, బెల్ ఐకాన్ అయితే తప్పకుండా యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అని షేర్ కూడా చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. సో ఇప్పటికైనా మీరు సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్గా మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అసలు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. పియాజే, కోల్బర్గ్, వైగోస్కీ డెఫినెట్గా మనకి సీటెట్లో క్వశ్చన్స్ చూడడానికి కనిపిస్తుంది. అందుకే వీళ్ళకి సంబంధించిన ఎవ్రీ పాయింట్ని నేను క్వశ్చన్ రూపంలో మీకు డిస్కస్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు థియరీస్ కూడా మిక్స్ అయ్యి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మనం ఇది ఫస్ట్ అండి, పార్ట్ 1. సో మొత్తం మనం ఒక 5 పార్ట్స్లో వీళ్ళ ముగ్గురు గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దాన్ని స్టార్ట్ చేస్తాను. దెన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, 4 distinct stages of children intellectual development are identified by. సో మనకి 4 distinct stages ఎవరు ఇచ్చారు చిల్డ్రన్లో, పిల్లల్లో? సో ఎవరు ఇచ్చారండి? ఆప్షన్ ఏ ఎరిక్సన్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి పియాజే, ఆప్షన్ డి కోల్బర్గ్. సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి పియాజే. సో పియాజే కదా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా 4 స్టేజెస్ని అయితే ఇచ్చారు కదా. సో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో చూడండి, మనకి పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఒక చార్ట్. సో ఇక్కడ మనకి స్టేజెస్ ఎన్ని ఉన్నాయండి? 4 స్టేజెస్ ఉన్నాయి. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్, ఫార్మర్ ఆపరేషన్ స్టేజ్. సో ఈ విధంగా 4 ఇంటెలెక్చువల్ స్టేజెస్ ఇచ్చింది ఎవరు మనకి? పియాజే. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి, 4 distinct stages of children's intellectual development are identified by పియాజే. సో మనకి చూడొచ్చు. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. సో సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది ఇప్పుడు ఏజ్ చూడండి. సో మనకి బర్త్ టు 2 years ఉంటుంది. ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ని ఇన్ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అనుకోండి అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏ స్టేజ్లో ఏమేమి జరుగుతుంది? సెన్సరీ మోటార్ స్టేజ్లో మనకి ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. సో మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఏం జరుగుతుందండి? ఈగోసెంట్రిక్ థింకింగ్ ఉంటుంది, ఈగోసెంట్రిక్ స్పీచ్ ఉంటుంది. సో మనకి పియాజే అయితే ఈగోసెంట్రిక్ స్పీచ్ గురించి చెప్పారు. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఏంటండి? లాజికల్ థింకింగ్ ఉంటుంది. సో రికగ్నైజ్ చేస్తారు. అలాగే ఫార్మల్ ఆపరేషన్లో మనకి లాజికల్ థింకింగ్ ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్, లాజికల్ థింకింగ్, హైపోథీసిస్ అనేవి మనకి ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన హింట్స్ అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి బాక్స్లో మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్ వాజ్ అండర్ ఎస్టిమేటెడ్ బై పియాజే. సో మనకి జీన్ పియాజే ఉన్నారు కదా. సో జీన్ పియాజే ఏం చెప్తున్నారు? కింది వాటిలో ఏది అండర్ ఎస్టిమేటెడ్ చేశారు జీన్ పియాజే లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి? సో ఆప్షన్ ఏ హెబిలిటీ, ఆప్షన్ బి సోషల్ ఇంటరాక్షన్, ఆప్షన్ సి ఈగోసెంట్రిక్ స్పీచ్, ఆప్షన్ డి యాక్టివ్ కన్స్ట్రక్షన్ బై ద చైల్డ్. సో మనం సోషల్ ఇంటరాక్షన్ అనేది వైగోస్కీకి సంబంధించింది కదా. సో హెరిడిటీ అలాగే యాక్టివ్ కన్స్ట్రక్షన్ బై ద చైల్డ్ అయితే ఇక్కడ మనకి బెస్ట్ ఆప్షన్ కాదు. సో పియాజే ఏమన్నారండి? పిల్లల్లో ఈగోసెంట్రిజం ఫామ్ అవుతుంది. సో ఈగోసెంట్రిక్గా మాట్లాడతారు, ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది ఉంటుంది లాంగ్వేజ్ సంబంధించి అంటున్నారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి మన యాప్ తెలుగు డాట్ క్లాస్ యాప్లో మనకి ఈ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కాంబో ప్యాక్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఫుల్ సైకాలజీ క్లాసెస్, ఫుల్ మెథడాలజీ క్లాసెస్, ఫ్రీ ఎన్సీఆర్టీ నోట్స్, అలాగే 2011 నుండి 2021 జరిగిన ప్రతి ప్రీవియస్ పేపర్ విత్ ఆన్సర్ కీతో సహా ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 కోర్స్ అండి. సో కోర్స్ అనేది ఆఫర్ ఎండ్ అవుతుంది. సో ఎవరికైతే లాస్ట్ టిప్స్లో ఎగ్జామ్స్ పడ్డాయో డెఫినెట్గా వాళ్ళు కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ వెన్ ఇన్ఫాక్ట్స్ థింక్ విత్ దేర్ ఐస్, ఇయర్స్ అండ్ హ్యాండ్స్. సో ఏ స్టేజ్లో పిల్లలు కళ్ళతో చూస్తారు, వాళ్ళ చెవులతో వింటారు.
సో ఏ స్టేజ్లో పిల్లలు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ స్టేజ్లో మాటలు రావన్నమాట, కేవలం వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి ఐస్కి, ఇయర్స్కి, హ్యాండ్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏ స్టేజ్ అండి పియాజే చెప్పారు కదా, సెన్సరీ మోటార్ స్టేజ్, జ్ఞానేంద్రియ చాలక దశ. సో పిల్లల యొక్క జ్ఞానేంద్రియాలు కళ్ళు, చేతులు, ఒళ్ళుకి మాత్రమే పరిమితం అవుతే ఆ థింకింగ్ని మనం ఎక్కడ చూడొచ్చు, సెన్సరీ మోటార్ స్టేజ్ పిల్లల్లో చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఫోర్త్ వన్ చూడండి, హ్యాజ్ ఎ టీచర్ యూ ఫీమ్లీ బిలీవ్ ఇట్ సేయింగ్ టు నో ragging and bullying and up posters from the committees in school. The young adolescents who join with strong beliefs are at which of the following stages? సో మనకి ఇక్కడ ఏంటంటే యాజ్ ఎ టీచర్గా మనం ఏం చెప్తున్నామండి, అసలు పిల్లల్ని ర్యాగింగ్ చేయకండి, బల్లింగ్ చేయకండి అని చెప్పేసి మనం పోస్టర్స్ అప్ చేస్తున్నాం అనమాట. అలాగే కమిటీస్లో కూడా పిల్లలకి ఎవరిని ఒకరినొకరిని ఏడిపించుకోకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. కన్వెన్షనల్ లెవెల్ అంటే ఇది కోల్బర్గ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ప్రీ కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ అనమాట. పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ పిల్లల్లో ఏంటంటే మనం ఇలాంటి పోస్టర్స్ని రైట్ చేసినప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆలోచించి వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్స్లో ఉంటారనమాట. అంటే ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఇలాంటి పనులు చేయకూడదు, మేడం చెప్పారు కదా. సో ఇలాంటి భావనలు వాళ్ళలో ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నట్లు అంటే మంచి చెడు గురించి ఆలోచించే లెవెల్ ఏంటండి, పోస్ట్ కన్వెన్షన్ లెవెల్. లాస్ట్ పోస్ట్ కన్వెన్షన్ లెవెల్కి వచ్చేటప్పటికి అందరూ మంచి చెడ్ల గురించి ఆలోచిస్తారు. కావాలంటే మీరు ఇది కోల్బర్గ్ యొక్క 3 levels 6 stages చార్ట్ చూడండి ఒకసారి. సో మీరు చూడొచ్చు కోల్బర్గ్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి స్టేజెస్ 6 stages ఇచ్చారు, 3 levels అనమాట. సో ఫస్ట్ స్టేజ్ 1లో ఏం జరుగుతుందండి, పనిష్మెంట్, ఓరియంటేషన్లో ఉంటారు. అంటే ఏంటంటే పిల్లలకి మనకి ప్రీ కన్వెన్షన్ లెవెల్ అనమాట. సో పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో మనకి పిల్లలు ఏంటంటే సోషల్ కాన్సెప్ట్ అండ్ లింగ్విస్టిక్ ఓరియంటేషన్. అంటే ఏంటంటే టీచర్ చెప్పిన వాటిని అలాగే ఈ సమాజానికి అనుగుణమైనవి వాటిని పిల్లలు పాటించడానికి ట్రై చేస్తుంటారు. సో ఏంటి పోస్ట్ కన్వెన్షన్ లెవెల్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎక్సైటింగ్ స్కీమా ఈజ్ నౌన్ హ్యాజ్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనకి ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్. సో కొత్త ఇన్ఫర్మేషన్ నుండి మనకు సంబంధించిన స్కీమాస్ని మనం ఎక్సైట్ చేయడాన్ని ఏమని పిలుస్తారండి, సో అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్. సో చాలా వెరీ ఈజీ ఆన్సర్. సో మన కాన్సెప్ట్లో కూడా నేర్చుకున్న అసిమిలేషన్ అండి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. కొత్త ఇన్ఫర్మేషన్ని మనం ఫీడ్ చేసుకోవడానికి, కొత్త ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి అసిమిలేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ని పాత ఇన్ఫర్మేషన్తో మనం జోడించడాన్ని అకామిడేషన్ అని పిలుస్తారు. పాత ఇన్ఫర్మేషన్కి కొత్త ఇన్ఫర్మేషన్కి బ్యాలెన్స్ తీసుకురావడాన్ని ఈక్విలిబ్రేషన్ అంటారు. సో మనం సైకాలజీ క్లాసెస్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అకామిడేషన్ అంటే ఏంటి, ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటి, అసిమిలేషన్ అంటే ఏంటి. సో మన ఇక్కడ ఆప్షన్ సి అసిమిలేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫిట్టింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎక్సైటింగ్ స్కీమా ఈజ్ నౌన్ యాజ్ అసిమిలేషన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, అకార్డింగ్ టు పియాజే థియరీ చిల్డ్రన్ లెర్న్ బై. సో పియాజే ఏం చెప్తున్నారండి, చిల్డ్రన్ ఎలా చదువుతారని చెప్తున్నారు, మెమరైజింగ్ ఇన్ఫర్మేషన్ బై ప్లేయింగ్ డ్యూ టు అటెన్షన్. సో పిల్లలు ఏంటి మెమరైజేషన్ చేయడం ద్వారా బాగా గుర్తుపెట్టుకుని బట్టి చదువుతారని పియాజే అంటున్నారా. స్కాఫోల్డింగ్ అయితే పియాజే అసలు చెప్పలేదు, వైగోస్కి చెప్పారు స్కాఫోల్డింగ్ గురించి. సో చేంజింగ్ దేర్ బిహేవియర్ వెన్ ఆఫర్డ్. సో రివార్డ్స్ కోసమే పిల్లలు చదువుతారు, రివార్డ్స్ లేకపోతే పిల్లలు చదవరు అని కూడా ఈయన ఏమీ చెప్పలేదు. సో ఆప్షన్ సి చూడండి, ప్రాసెస్ ఆఫ్ అడాప్షన్. అడాప్షన్ మీన్స్ ఏంటంటే అసిమిలేషన్, అకామిడేషన్. వారు రెండిట్లీ అసిమిలేషన్ని, న్యూ ఇన్ఫర్మేషన్ని, అకామిడేషన్, పాత ఇన్ఫర్మేషన్, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విలిబ్రేషన్ చేసి వాళ్ళ స్కీమా జ్ఞానేంద్రియాల ద్వారా పిల్లలు ఏంటంటే అడాప్ట్ చేసుకుని చదువుతారు. సో ప్రాసెస్ ఆఫ్ అడాప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో రిటైవింగ్ హిడెన్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఎవిడెన్స్ దట్ ఇన్ఫాంట్స్ హావ్ బిగన్ టు మాస్టర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాగ్నిటివ్ ఫంక్షన్. సో నేను మీకు చెప్పాను, పిల్లలకి మనం వాళ్ళ ఫ్రెండ్ ఏమైనా ఎవిడెన్స్ ఆబ్జెక్ట్స్ ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టమైన వస్తువులు అనేవి హిడెన్ చేస్తాం, కొంచెంసేపు దాచి ఉంచేస్తాం అనుకోండి, ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ అవి లేవు అన్న భావన, అటువంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి పిల్లలు ఏ స్టేజ్లో వస్తాయండి. సో ఆప్షన్ ఏ ఇంటరాక్షన్ బిహేవియర్, ఆప్షన్ బి ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్, ఆప్షన్ సి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆప్షన్ డి ఎక్స్పెరిమెంటేషన్. సో ఇవేమీ కాదండి, ఆప్షన్ బి ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్. ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటండి,
పిల్లలకి సెన్సరీ మోటార్ స్టైల్లో పిల్లలకి మనం వాళ్ళ ఆబ్జెక్ట్ వాళ్ళ ఎవిడెన్స్ హిడెన్ చేసినప్పుడు పిల్లలకి ఇంకా ఏం జరుగుతుందండి ఇన్ఫాంట్స్కి, సో ఇంకా వీళ్ళు లేవు ఇంకా శాశ్వతంగా రావు అన్న భావన వాళ్ళ ఏర్పడుతుంది అనమాట. సో ఆప్షన్ బి ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కాగ్నిటివ్ అబిలిటీ దట్ కమ్స్ ఇన్ ప్రీ ఆపరేషనల్ పీరియడ్. సో ప్రీ ఆపరేషనల్ పీరియడ్లో వచ్చే కాగ్నిటివ్ ఎబిలిటీ ఏంటండి? సో మనకి ఎబిలిటీ టు గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అనేది పిల్లల్లో కనిపిస్తుంటుంది. ప్రీ ఆపరేషన్ పీరియడ్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అంటే ఏంటంటే వాళ్ళు చదవడానికి వాళ్ళకు ఒక గోల్ ఏర్పరచుకోవడానికి వాళ్ళు ఈ స్టేజ్లో పిల్లలు ప్రీ ఆపరేషనల్ పీరియడ్లో పిల్లలు ట్రై చేస్తుంటారు. కాబట్టి మనకి ఎబిలిటీ ఆఫ్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చిల్డ్రన్ ఇన్ ప్రైమరీ స్కూల్ ఫాలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ హ్యాస్ ప్రపోజ్డ్ బై లారెన్స్ కోల్బర్గ్. సో పిల్లలు ప్రైమరీ స్టేజ్లో ఉండే పిల్లలు ఎటువంటి స్టేజెస్ అనేవి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు? ఆప్షన్ ఏ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. సో ఆప్షన్ బి ఇండివిజువలిజం ఎక్స్చేంజ్, గుడ్ ఇంట్రాపర్సనల్ రిలేషన్షిప్స్, సోషల్ కాంటాక్ట్ అండ్ ఇండివిజువల్. సో ప్రైమరీ లెవెల్ అంటే ఏంటంటే 1 to 5th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు కోల్బర్గ్ ప్రకారం ఎటువంటి స్టేజ్లో ఉంటారండి? ఆప్షన్ 4 ఉంది చూసారా, బి అండ్ ఏ. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఏ అండ్ బి అండ్ ఏ ఎలా అయినా సరే ఇవి రెండు మనకి కరెక్ట్ అవుతాయి. సో లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఇప్పటి నుండి డెఫినెట్గా మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తాను సీటెట్కి సంబంధించి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. క్లాసెస్ కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో 10th క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు సోషియో కల్చర్ థియరీ ఆఫ్ వైగోస్కీ. సోషియో కల్చర్ థియరీ ఆఫ్ వైగోస్కీ అసలు వైగోస్కీ మనకి ఏం చెప్తున్నారు? ఆప్షన్ ఏ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ప్లే ఏ క్యూరికల్ రోల్ ఇన్ డెవలప్మెంట్. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్, మనకి కిందకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఆయన ఏమి చిల్డ్రన్ థింక్స్ డిఫరెంట్ డొమైన్స్ గురించి ఆయన అసలు చెప్పలేదు. బ్లూమ్స్ మనకి డొమైన్స్ గురించి చెప్పారు కదా. సో అబ్స్ట్రాక్ట్ల గురించి అయితే మనకి చెప్పలేదు. సెల్ఫ్ డైరెక్టర్ స్పీచ్ అసలు చెప్పలేదు. ప్రైవేట్ స్పీచ్ చెప్పారు. పిల్లవాడు తనతో తాను మాట్లాడుకోవడానికి మనకి ప్రైవేట్ స్పీచ్ అని చెప్తారనేసి వైగోస్కి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కల్చర్ అండ్ లాంగ్వేజ్ ప్లే, కల్చరు లాంగ్వేజు అలాగే వైగోస్కి ప్రకారం ప్రైవేట్ స్పీచ్ అని చెప్పాను కదా. ప్రైవేట్ స్పీచ్లో భాగంగా పిల్లవాడు తనకి తను మాట్లాడుకోవడం. అలాగే కల్చర్ అండి, సోషియో కల్చర్ థియరీ. సో కల్చర్ గురించి అని చెప్పారు. సో బయట మనకి పియర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మోర్ నాలెడ్జబుల్ అదర్, అలాగే జేపీడీలో భాగంగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్లో భాగంగా పిల్లలకి బాగా స్కాఫోల్డింగ్ చేయడం, హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు బాగా నేర్చుకుంటారు. అలాగే కల్చర్ అండ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది డెవలప్మెంట్లో అని చెప్పారు. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం వీళ్ళ ముగ్గురు గురించి. బికాజ్ వీళ్ళ ముగ్గురు గురించి మనకి క్వశ్చన్స్ అయితే చూడడానికి డెఫినెట్గా కనిపిస్తున్నాయి, కోల్బర్గ్, వైగోస్కి అలాగే పియాజే గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.